హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను మార్నింగ్ 6కి లేచి నా పనులన్నీ చేసుకునేదాన్ని. బట్ రీసెంట్గా అయితే ఈ టైమింగ్ అనేది చేంజ్ చేశానండి. మార్నింగ్ 5కి లేవటం అనేది స్టార్ట్ చేశాను. బికాస్ నా పనులన్నీ ఏం అవ్వట్లేదన్నమాట. 6 o'clockకి లేస్తుంటే ఇంట్లో పనులు అవుతున్నాయి, కాకపోతే ఆఫీస్ వర్క్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఇన్ని చేస్తున్నాను కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ నా కోసం అంటూ నాకు టైం అస్సలు సరిపోవట్లేదు. పొద్దున 6కి లేస్తే ఇంట్లో వంట ఇవన్నీ చేసి బాబుని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళటం ఇలా సరిపోతుంది. కానీ నా హెల్త్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలని చెప్పి టైమింగ్ అని చేంజ్ చేసి 1 గంట ముందు లేస్తున్నాను. సో దట్ నాకు అంటూ కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పి. ఈ మధ్య నేను ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ కూడా ఫీల్ అవుతున్నానని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అలా ఆ స్ట్రెస్ సైడ్ నుంచి, యాంగ్జైటీ సైడ్ నుంచి నేను డైవర్ట్ అవ్వాలి అంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ నేను చేస్తున్న పని అయితే మెడిటేషన్ చేసుకొని కొంచెం సేపు అలా బయట ఫ్రెష్ ఎయిర్కి అయితే ఉంటున్నాను అనమాట. వాటర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను. ఒకేసారి నేను ఏంటంటే అన్హెల్దీ నుంచి హెల్దీకి మారిపోవాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో అది కూడా కొంచెంగా మెల్లమెల్లగా కూడా నేను డెవలప్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని టాస్క్లు ఉండటం వల్ల నేను కొన్ని పనులు చేసుకోవటం మర్చిపోతూ ఉన్నాను. సో టు డూ లిస్ట్ కూడా ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట. అంతకుముందు నాకు అలవాటు ఉండేది కాదు, ఏమేమి చేయాలి ఏంటి అని నేను రాసుకునేదాన్ని కాదు. నా మైండ్లోనే నాకు గుర్తుండిపోయేదన్నమాట. కాకపోతే ఇప్పుడు అలా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను మల్టిపుల్ టాస్క్లు ఉండటం వల్ల. సో అది కూడా నోట్ డౌన్ చేసుకొని ఎన్ని పనులు చేశాను, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దట్ నేను ఒక బెటర్ వేలో ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. ఫస్ట్ అయితే లూక్వామ్ వాటర్తో నా డేని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈ టంబ్లర్ నిండా వాటర్ నింపుకుంటాను. జస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అనమాట. ఇలా 3 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా టంబ్లర్ నా పక్కనే పెట్టుకుని ఉంటే అది చూసినప్పుడల్లా వాటర్ తాగాలని చెప్పి గుర్తొస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట త్రూ యూరిన్. సో ఇలా అయితే కొన్ని హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకున్నాను ప్రెసెంట్. ఈ టంబ్లర్ అయితే నేను నెస్టేషియా నుంచి తీసుకున్నాను. చాలా మంది అడిగారు నాకు అంతకుముందు కూడా కమెంట్స్, టంబ్లర్ ఎక్కడ తీసుకున్నారు, లింక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి. సో వాళ్ళందరి కోసం చెప్తున్నాను. దీంట్లో లూక్వామ్ వాటర్ వేస్తే అలానే లూక్వామ్గానే ఉంటాయి అనమాట, చల్లారవు. సో ఏ టెంపరేచర్ వాటర్ ఉంటే ఆ టెంపరేచర్లోనే అలా ఉండిపోతుంది అనమాట వాటర్. సో ఇప్పుడైతే ఇంకా నా టు డూ లిస్ట్ రాసుకుంటాను. ఈరోజు ఏమేమి పనులు చేయాలి, ఏం షూట్ చేయాలి అని చెప్పి. సో ఇందులో ఏంటంటే నేను రీసెంట్గా నా కిచెన్ కోసం అని చెప్పి నెస్టేషియాలో నుంచి కొన్ని క్రాకరీ అయితే తీసుకున్నాను. సో నాకు ఎప్పటి నుంచో కూడా నా కిచెన్ని ఒక మంచి ఏస్థెటిక్ లుక్లో చూసుకోవాలని అనమాట. ఏస్థెటిక్ కిచెన్ ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పి. సో కొరియన్ బ్లాగ్స్ చూస్తూ ఉంటాను కదా, వాళ్ళ సర్వ్ వేర్, కుక్ వేర్ చూసినప్పుడల్లా నాకు నేను ఎప్పుడు కొనుక్కుంటాను ఇలాంటివన్నీ కూడా అని నా మైండ్లో ఉండేది. అలా లాస్ట్ వీక్ నేను కొన్ని ప్రోడక్ట్స్ కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా ఒక హాల్ షూట్ చేద్దాం అని చెప్పి అయితే ఒక టాస్క్ పెట్టుకున్నాను నేను. అది మీకు చూపించాలి. అది కూడా ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు చూపిస్తున్నది నేను లాస్ట్ వీక్ తీసుకున్న నెస్టేషియా ప్రోడక్ట్స్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఫ్లోరల్ బౌల్ విత్ స్పూన్ అనమాట. 400 కెపాసిటీవి. నేను రెగ్యులర్గా ఖీర్ చేస్తూ ఉంటాను, సూప్ చేస్తూ ఉంటాను. నాకు బౌల్స్ అనేవి చాలా అవసరం అనమాట. మంచి సెరామిక్ డిజైన్తో వచ్చాయి. ఇవి మన కిచెన్లో పెట్టుకొని డైలీగా మనకి కార్న్ఫ్లేక్స్, పాలు వీటన్నిటికీ కూడా హ్యాండీగా ఉంటుంది. ఇది నాకు స్పూన్తో వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఆ డిజైన్ కూడా చూసారా ఎంత క్లాసీ లుక్ వచ్చిందో. ఇవి సెట్ ఆఫ్ 4 అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇది చాలా బాగుంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్స్ విత్ బ్యూటిఫుల్ లిడ్స్. ఇది నాకు చాలా బాగా నచ్చాయి. పేస్టల్ కలర్ చూసారు కదా, మంచి పింక్ పేస్టల్ కలర్. ఇది మనం ఎక్కడ పెట్టినా కూడా, కిచెన్లో పెట్టినా, కౌంటర్ టాప్ మీద పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ఆ ఏరియా లుక్ మొత్తం ఏస్థెటిక్గా మారిపోతుంది. సో అంత బాగా నచ్చిందనమాట. నేనైతే ఇందులో కార్న్ఫ్లేక్స్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకోవడానికి తీసుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఫుడ్ అనేది మంచి ఫ్రెష్గా ఉంటుంది. ఎయిర్ టైట్ కదా, అందుకని చెప్పి లోపల ఉన్న ప్రోడక్ట్స్ ఏమి మెత్తపడిపోవు, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మంచిగా స్నాక్స్ పెట్టుకోవడానికి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో చకోడీలు వేసి పెట్టాను. వీటి కెపాసిటీ చెప్పడం మర్చిపోయాను కదా, ఇవి 1300 ml అనమాట. ఇలాంటి వాటిల్లో చిన్న సైజ్
సైజెస్వి కూడా ఉన్నాయి, కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. మంచి కలర్స్, మంచి సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ సిరామిక్ పాట్. ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుందని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కొరియన్ బ్లాగ్స్ చూస్తూ ఉండేదాన్ని కదా, వాటిల్లో ఇలాంటి సిరామిక్ పాట్స్ చక్కగా యూజ్ చేసేవాళ్ళు, మంచి మంచి డిషెస్ కుక్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో నేను అనుకునేదాన్ని, నేను ఎప్పుడు కొనుక్కుంటానబ్బా ఇలాంటిది, ఇంత మంచిది కుక్వేర్ అని చెప్పి. సో ఫైనల్లీ ఇట్ హ్యాపీ. కొన్న తర్వాత ఖీరు కూడా నేను చేశాను, ఇందులో మంచిగా కుక్ అయింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను, ఈ ప్లేటర్. ఇది ఎందుకు కొన్నానంటే మెయిన్గా మా బాబు కోసమే తీసుకున్నానండి. తనకి స్టార్టర్స్ అంటే చాలా ఇష్టం, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. రెస్టారెంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ సర్వ్ చేసే కుక్వేర్లో అలాంటి ఎన్విరాన్మెంట్లోనే తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయాలి అంటే మంచి సర్వ్వేర్ అవన్నీ కూడా ఇంట్లో సెటప్ చేయడానికి కావాలి కదా, అందుకే ఈ వైట్ కలర్ది తీసుకున్నాను. అండ్ ఇది కూడా అంతే, ఈ చిన్న చిన్న పాట్స్ వచ్చి మీకు ఒక ట్రే మీద వస్తే చూపిస్తాను. ఈ చూసారా ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా ఈ బౌల్ అనేది. ఇది సెట్ ఆఫ్ 3 ఆన్ ఏ ట్రే వచ్చిందనమాట. దీంట్లో మనం కెచప్, సాసెస్ ఇలాంటివి డిప్స్ అవన్నీ వేసుకొని, సైడ్లో లాంగ్ సెరామిక్ది ఉంది కదా, అందులో మనం చిప్స్ కానీ లేకపోతే చికెన్ పాప్కార్న్ ఇలాంటివన్నీ వేసుకొని మంచిగా మనం టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫ్యామిలీ లంచెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవి యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ మినిమలిస్ట్ గ్లాస్ సాస్ పాన్. ఇది చూడగానే నచ్చింది, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ కదా, మనం ఏది కుక్ చేస్తున్నా కూడా మనకి ఈజీగా విజిబుల్ అవుతుంది. దీంతో పాటు మనకి చక్కగా ఒక వుడెన్ హ్యాండిల్ వచ్చిందనమాట పట్టుకోవడానికి. ఇది హై అండ్ బోరోసిలికేట్ మెటీరియల్తో చేశారు కాబట్టి మనం స్టవ్ మీద కూడా ఇది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉన్నా కూడా మంచి స్టడీగా ఉంది. స్టవ్ మీద యూజ్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని యూజ్ చేసుకుంటే బెటర్. ఇది ఎవ్రీడే కుకింగ్కి చాలా యూస్ఫుల్ అనమాట. సో నా ప్రోడక్ట్స్ అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. సో మొత్తం క్లీన్ చేసి మొత్తం రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ రోజు అయితే మేము డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాము. సో కుకింగ్ చేసే ఓపిక లేదనమాట. మార్నింగ్ నుంచి ఎగ్జాస్ట్ అయిపోయి వచ్చేసాను, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్యామిలీ అందరు కలిసి మంచి ఒక డిన్నర్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఎలాగో ఈ సిరామిక్ వచ్చాయి కదా, ఇవి యూజ్ చేద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మీరు అందరు ఎప్పుడు అంటూ ఉంటారు మీరు ఆయిల్ డిస్పెన్సర్ ఒకటి కొనుక్కోండి అని చెప్పి. సో మెయిన్గా మీరు చెప్పారని అయితేనే ఇది కొనుక్కున్నాను, అదర్వైజ్ అసలు నాకు ఇది కొనాలనే థాటే లేదు. బట్ కొన్నాక ఐ ఫెల్ సో హ్యాపీ. ఇది లైట్ వెయిట్ ప్లస్ ఎంత తేలిగ్గా ఉందో తెలుసా యూజ్ చేసుకోవడానికి. అండ్ దాని మీద మెజర్మెంట్ మార్క్స్ ఉన్నాయి చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా మనకి అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం నాబ్ చూసారు కదా, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ పోసుకోవడానికి. అదంతా కూడా మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ అంతా కూడా నేను సర్దేసుకుంటున్నాను కిచెన్లో, ఎలా ఉంటాయో మీరు చూడండి. ఇక్కడైతే నేను నావి వుడెన్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, కొన్ని ఫ్లోటింగ్ షెల్ఫ్స్, వాటి మీద ఇవన్నీ తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి అన్నీ పెట్టుకున్నాను. సో దీనికన్నా ముందు మేము లంచ్ సీన్స్ అవన్నీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి అనేది చూడండి. మంచిగా 3 డిప్స్ అయితే పెట్టాను. ఈ బే లీఫ్ ప్లాటర్ ఉంది కదా, 13 ఇంచెస్ అనమాట ఇది. ఇందులో అయితే మంచి చికెన్ పీసెస్ అయితే అరేంజ్ చేశాను అనమాట, టు గెట్ దట్ ఒక మంచి లుక్ రావాలి అని చెప్పి చూడగానే. అండ్ ఇందులో అయితే బిర్యానీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా డెకరేట్ చేసుకున్నాను. బౌల్స్లో సూప్, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేసాను అనమాట బౌల్స్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను. మా బాబు అయితే అసలు ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. తినేది తక్కువ బట్ వెయిటింగ్ ఎక్కువ అనమాట. సో పిల్లలందరూ అంతే కదా ఆల్మోస్ట్. సో చూసారా నేను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశాను కదా ఫుడ్ వేసి. ఈ లుక్ చూసారా ఎంత బాగుందో. సో వన్ ఆఫ్ మై డ్రీమ్ గోట్ ఫుల్ఫిల్డ్ అన్నట్టు అనిపిస్తుంది ఇవి తీసుకోగానే. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కావాలి అని అనుకుంటే నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మేమైతే లంచ్ అంటున్నాను కదా, డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మంచి ఫీస్ట్ డిన్నర్ అనుకోండి. మీలో ఎవరైనా కిచెన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనే థాట్లో ఉంటే నెస్టేషియా ఇస్ ద బెస్ట్ వన్ అండి. మీరు ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా. ఇప్పుడు మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి, ఆఫర్లో ఉన్నాయి కాబట్టి నేను కూడా తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.